ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. టైం మేనేజ్మెంట్ సివిల్ సర్వీసెస్కి ఎంత ముఖ్యమో డిస్కస్ చేసాము. సో నేను ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే మోటివేషన్ ఉండే అండి, ఒకటే గుర్తుపెట్టుకున్నాను. ఎంత టైం చదివినామన్నది ఇంపార్టెంట్ కాదండి, ఎంత టైం వేస్ట్ చేసామో అది ఇంపార్టెంట్. ఎవ్రీడే ఒక డైరీ లెక్క మెయింటైన్ చేసుకొని చేస్తుండే. సో ఈ ప్రిపరేషన్ అప్పుడు అంతా కూడా నేను ఎంత టైం చదివానో అది క్యాలిక్యులేట్ చేసేది కాదు, కానీ ఎంత టైం వేస్ట్ చేశానో మాత్రం క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఆల్మోస్ట్ జీరో తేయడానికి ప్రయత్నించాను. ఈ టైం వేస్ట్ అంటే ఏందో కొంచెం ఎలాబరేట్ చేస్తాను. సో మనం తింటాం పంటాం అవన్నీ మామూలే, అవి కొంచెం టైం ఇవ్వాల్సిందే. సో మార్నింగ్ ఒకవేళ 8 o'clock లేసామనుకోండి, బ్రేక్ఫాస్ట్ కోసం ఒక 1.5 hours దాన్ని కేటాయించిన తర్వాత మళ్ళీ లంచ్కి ఒక 1.5 to 2 hours కేటాయించి లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొనేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇంకా డిన్నర్ టైం, దాని తర్వాత మళ్ళీ పనుకోవడానికి మినిమం 7 to 8 hours మినిమం కావాలి. ప్లస్ లంచ్ టైం అప్పుడు ఒక 1/2 hour or 1 hour పవర్ న్యాప్ చేసుకుంటే 8 hours మినిమం రెస్ట్ కావాలి. సో ఈ 8 hours వేస్ట్ అని అనుకోవద్దు. ఇంకోటి మన లంచ్ కానీ అవన్నీ లంచ్ డిన్నర్ దానికి టైం కూడా వేస్ట్ కాదు. ఇది కాకుండా ఏమవుతుందంటే ప్రిపరేషన్ అప్పుడు మనం చాలా ఫోకస్డ్గా చేస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు రెస్ట్లెస్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఎంత చదివినా కూడా బుర్రకు ఎక్కకుండా ఉంటుంది. అట్లాంటి టైంలో మామూలుగా ఏం చేస్తారంటే రిలాక్స్ అవుదామని చెప్పేసి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఊరికే చిట్ చాటింగ్ చేయడం కానీ, రిలాక్సింగ్గా మూవీస్ చూడడం కానీ, యూట్యూబ్ చూడడం కానీ, అది నేను ఎక్కువ చేసేది కాదు. ఎప్పుడైనా ఈ రెస్ట్లెస్నెస్ ఇంకేం చదువుతున్నా బుర్రకు ఎక్కట్లేదు అన్న తరుణంలో జస్ట్ సింపుల్గా ఏదో ఒక టెస్ట్ తీసుకొని టెస్ట్ రాసేది. కొత్తగా చదివేది ఏమి ఉండదు కాబట్టి జస్ట్ నేను చదివింది అప్లికేషన్గా ఆబ్జెక్టివ్ టైప్ది సాల్వ్ చేస్తూ అట్లా చేశాను. ఇంకోటి ఏంటంటే ఇంత ఫోకస్డ్ స్టడీ చేసేటప్పుడు అప్పుడప్పుడు బ్రెయిన్ చాలా కంట్రోల్ తప్పిపోయి హీట్ ఎక్కిపోయి చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అట్లా అవ్వకుండా నేను ఎవ్రీ డే మినిమం 1 hour రిలాక్సేషన్ అంటే మార్నింగ్ వాక్ కానీ జాగ్ కానీ యోగా కానీ ప్రాక్టీస్ చేయడం చేసేది. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుండే, ప్లస్ రిలాక్స్డ్గా ఉంటుండే, ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఎమోషనల్ స్టెబిలిటీ అంటూ వచ్చేది. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ఐడియాస్ కానీ, యాంగ్జైటీ కానీ, ప్యానిక్నెస్ కానీ అట్లాంటి ఎమోషన్స్ ఎక్కువ ఎంకరేజ్ చేసేది కాదు నా బ్రెయిన్. సో అట్లా ట్రైన్ చేసుకోవాల్సి వచ్చింది. అది నా మేజర్ టేక్అవే ఇన్ దిస్ హోల్ ప్రిపరేషన్. మనము టైం మేనేజ్మెంట్ ఎంత చేస్తామో మన ఫిజికల్ హెల్త్కి, మన మెంటల్ హెల్త్కి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యాక్సిమం ఏం చేస్తుంటారంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ బుక్స్ చదవడము, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. కంప్లీట్ నెగ్లెక్ట్ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ మెంటల్ స్ట్రెంగ్త్ మీద అస్సలు ఫోకస్ చేయరు. సో నేను మాత్రం అది అర్థమైంది. అంటే చాలామంది టాపర్స్ వీడియోస్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు, సో ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ మనం 1 year ఎగ్జామినేషన్ కోసం చదివి ఎగ్జామ్ ముందర ఏ ఫీవర్ కోల్డ్ వచ్చినా కూడా మన మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. కోల్డ్ అంత పెద్ద డిసీజ్ ఏం కాదు, కాకపోతే మనం రాసేటప్పుడు కళ్ళలో నీళ్ళు రావడం, నోస్ లీక్ అవ్వడం మెయిన్స్ అవ్వదు అసలు. సో అట్లా ఇంపాక్ట్ అయింది అనుకోని మనం చదివిందంతా వృధా. సో అందుకనే మన ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి, మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆ టైం ఏదైతే మీరు దీని మీద స్పెండ్ చేస్తున్నారో అది కూడా టైం వేస్ట్ కాదు. సో ఏది టైం వేస్ట్ అంటే మనం సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు హూ ఆర్ నాట్ బిలాంగింగ్ టు సివిల్ సర్వీసెస్, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కంప్లీట్ ఆఫ్ ట్రాక్ వెళ్తాము. సో వాళ్ళతో కూడా పెద్ద మాట్లాడేటప్పుడు అది కూడా టైం వేస్టే అని చెప్పాలి. మన పియర్ గ్రూప్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కూడా మన లెక్కనే యూపీఎస్సీ ఫోకస్డ్ ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేయడం అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఒక రకంగా. అందుకని అదే పనిగా డిస్కస్ చేస్తూ పాలిటిక్స్లోకి వెళ్ళే రాజకీయ నాయకులు కూడా కాదు, మనము బ్యూరోక్రాట్స్ అవ్వాలనుకుంటున్నాము. సో ఆ పర్స్పెక్టివ్లోనే మన డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉండాలి. సో అలా మనం టైం మేనేజ్మెంట్ చేయాలి. సో కంక్లూజన్లో సింపుల్గా చెప్పాలి అంటే
టైం వేస్ట్ జీరో అవ్వాలి. ఎంత టైం లెక్క పెడుతున్నామో, ఎంత టైం చదువుతున్నామో లెక్క పెట్టద్దు. సెకండ్లీ, ఈ టైం మేనేజ్మెంట్లో నాట్ జస్ట్ ఫర్ స్టడీస్ బట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి. లేదంటే చాలా ఇబ్బంది పడతాము. లేటర్ ఆన్ మనము ఒకసారి ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు మనకి చదివేది ఎక్కువ ఉండదు. ఆ టైంలో మనం మిగిలిన టైము వేరే వాటి మీద ఫోకస్ చేయొచ్చు. లైక్ నా ఎగ్జాంపుల్లో నేను ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ వేరే ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం కానీ జరిగింది. సో ఆ టైం నేను దాని మీద స్పెండ్ చేశాను. సో ఈదర్ వే సివిల్ సర్వీసెస్ అనే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా ఆ ప్రొఫెషన్లో మనం జెమ్ లెక్క, ఒక స్టార్ లెక్క అవ్వాలి అనుకుంటే టైం వేస్టేజ్ ఉండకూడదు. సో అది మీరు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సివిల్ సర్వీసెస్ కోసం ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో డిస్కస్ చేస్తాం బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్సెస్. సో ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎంటర్ అయిన వెంటనే ప్రిలిమ్స్కి చదవాలా, మెయిన్స్కి చదవాలా అని ఒక డౌట్ ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఒకవేళ మనం మెయిన్స్ సిలబస్ చూసామంటే ప్రిలిమ్స్ సిలబస్ కన్నా మెయిన్స్ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాక సేమ్ పాలిటీ సబ్జెక్టు ప్రిలిమ్స్లో ఉన్నా మెయిన్స్లో ఉన్నా కూడా మెయిన్స్లో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది ప్రిలిమ్స్ కన్నా. సో ఆ ఉద్దేశంతో నేను ఏం చేసేదంటే మెయిన్స్ కోసం ఎక్కువ ఫోకస్డ్గా చదివాను, ప్రిలిమ్స్కి ఆటోమేటిక్గా కవర్ అయిపోయింది. సో నా సజెషన్ కూడా అదే, ఫస్ట్ టైమర్స్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు మెయిన్స్ కోసం చదవండి, ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. సో ఇది క్లారిటీ వచ్చిన తర్వాత మనము మన లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఎట్లుంటుంది, షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఎట్లుంటుంది, డైలీ ప్లానింగ్ ఎట్లుంటుంది, ఈ 3 ప్లాన్స్ అన్నది మనం గ్యారంటీగా వేసుకోవాలి. అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాము, సో దానికి ఫస్ట్ అయితే నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనం రైటింగ్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. సో ఈ 2 బిల్డ్ చేసుకోవడానికి ఏ నెలలో ఎంత చేస్తారు, ఏ సబ్జెక్ట్ ఎంత చేస్తారు అన్నది ప్రాపర్గా ఒక టైం టేబుల్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, సొసైటీ ఉంది, పేపర్ 2 వచ్చేసరికి పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, పేపర్ 3లో ఎకానమీ, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, 4th పేపర్లో ఎథిక్స్ ఉంది, అండ్ ఫైనలీ మన ఆప్షనల్ సబ్జెక్ట్ మీరు ఏ ఆప్షనల్ చూస్ చేసుకున్నారో ఆప్షనల్ ఉంటుంది. సో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ప్రతి సబ్జెక్ట్కి మనం మినిమం 2 to 3 బుక్స్ చదవాల్సి వస్తుంది. చదివిందే కాకుండా దానికంటూ మనకు ఒక నోట్స్ తయారు చేసుకోవాలి, ఆ నోట్స్ చేసుకుంది కూడా మెమరైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కాకుండా మనం మెయిన్స్కి సంబంధించిన రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఇన్ని టాస్క్స్ ఉన్నాయి మనకి లాంగ్ టర్మ్ ప్లాన్లో. సో ఫస్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్లో మనం చేయాల్సింది ఏంటంటే నోట్స్ ప్రిపరేషన్. మల్టిపుల్ బుక్స్ చదవాలి, ఒక సబ్జెక్ట్ సంబంధించి మినిమం 2 or 3 బుక్స్ చదవాలి. ఆ బుక్స్లో నుంచి మనము నోట్స్ తయారు చేసుకోవాలి. అది మన ఇనిషియల్ టార్గెట్స్ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ అన్ని సబ్జెక్ట్స్కుని చేయాలి, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అంటూ. సో అది ఫిక్స్డ్ టార్గెట్స్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు జాగ్రఫీ అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనము ఇండియన్ జాగ్రఫీ పలానా వీక్లో అయిపోగొట్టాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన క్లైమటాలజీ ఉంటుంది, సో సెకండ్ వీక్లో అది అయిపోగొడుతున్నాం అనేసి మనకంటూ మన అండర్స్టాండింగ్ ఉండాలి. మన రీడింగ్ స్పీడ్ కానీ, మన గ్రాస్పింగ్ స్పీడ్ కానీ, మన నోట్ మేకింగ్ స్పీడ్ కానీ మనకంటూ మనం ఏందో తెలుసు. సో మన స్పీడ్ తగ్గట్టుగా మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ వేసుకొని దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఒకవేళ టైం టేబుల్ ఫాలో అవ్వలేదు అనుకోండి చాలా ఇబ్బంది పడతాము అండ్ పాస్ అవ్వడం ఇంపాసిబుల్, నియర్ టు ఇంపాసిబుల్. ఎవరైతే లేజీగా ఉంటారో, ఎవరైతే ఈ టైం టేబుల్ వాళ్ళకు సొంతంగా వేసుకున్న టైం టేబుల్ ఫాలో అవ్వలేకపోతున్నారో, నెక్స్ట్ డే పోస్ట్పోనింగ్ చేయడం చాలా అలవాటు ఉంటుందో అలాంటి వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాదండి. నేను చూసాను చాలామంది ఫ్రెండ్స్, చాలామంది ర్యాంకర్స్లో కూడా వాళ్ళు సింగిల్ characteristic which is common for all the rankers is that they are very much punctual, very much strict about sticking to the timelines. సో మీకంటూ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత, మీరంటూ మీకు ఒక టైం లైన్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడంలో ఏమేమి చేయాలో అంత లిస్ట్ తయారు చేసుకోవాలి.
ఆ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఏ వీక్లో ఏం అవ్వాలి, ఏ మంత్లో ఏం కంప్లీట్ అవ్వాలో అదొక టైం టేబుల్ ప్రాపర్ డైరీ మెయింటైన్ చేస్తూ ఇది చేయాలి. ఏ పుస్తకాలు చదువుతాం, ఎంత నోట్స్ తయారు చేసుకుంటాం, ఇవన్నీ అయిన తర్వాత డైలీ న్యూస్ పేపర్ కూడా చదవాలి. అది ఇంకో అడిషనల్ వర్క్. అండ్ న్యూస్ పేపర్ చదవడం చాలా ఎంజాయ్ చేస్తూ చదవడం చాలా ముఖ్యం. అంటే కొంతమంది ఉంటారు, జస్ట్ న్యూస్ పేపర్ అందరు చెప్తున్నారు సివిల్ సర్వీసెస్కి గ్యారంటీగా చదవాలి, అందుకే నేను చదువుతున్నాను అన్న ఉద్దేశంతో చదువుతుంటారు. సో అట్లాంటివి వర్కౌట్ అవ్వవు. మనం న్యూస్ పేపర్ చదివేది ఎందుకు అని అర్థం చేసుకోవాలి. సింపుల్ థింగ్ అండి, మన న్యూస్ పేపర్ మన నాలెడ్జ్ బేస్ని బిల్డ్ చేసుకోవడానికి, మన సొసైటీ యొక్క అవగాహన పెంచుకోవడానికి చదువుతున్నాం. అల్టిమేట్లీ మనము ఒక బ్యూరోక్రాట్ అవ్వబోతున్నాము. సో మన సొసైటీ ఎట్లా ఉంది, రియాలిటీ ఎట్లా ఉందో తెలియకుండా జస్ట్ బుక్కిష్ నాలెడ్జ్ మీద మనము బ్యూరోక్రాట్ అయ్యామనుకోండి, ఎవరికి ఉపయోగం ఉండదు. సో మన అవగాహన సొసైటీ పరంగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా, ఎకానమీ పరంగా విస్తృతంగా ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే మనం న్యూస్ పేపర్ ఒకటి చదువుతాం. వీ షుడ్ బి అ ఇన్ఫార్మ్డ్ పర్సన్. లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉండాలి. ప్లస్ అలా జరుగుతున్న టైంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏదైనా ఇష్యూ వస్తే అన్న దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో మనం న్యూస్ పేపర్ చదువుతున్నాం. అదే ఒక డైలీ అది చేయాల్సిందే. చేసిన తర్వాత కొంతమంది ఉంటారు ఏమంటే న్యూస్ పేపర్ చదవకుండా నేను మంత్లీ మ్యాగజైన్ చదివేస్తాను, లేదా ఇయర్ బుక్ ఒకటి వస్తుంది దాన్ని చదివేస్తాను, ఎగ్జామ్ ముందర ఒక ఇంపార్టెంట్ న్యూస్లు అని చెప్పేసి ఒక కంపైలేషన్ ఏదైనా దొరికిందంటే అవి చదువుకొని వెళ్తాను అనేసి. సో అలా చేస్తే పెద్ద లాభమేమి ఉండదండి. సో అసలు ఇన్ఫ్యాక్ట్ అలా వర్కౌట్ అవుతుంది అట్లాంటి స్ట్రాటజీ. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవడం మాత్రం ముఖ్యం. దాని నుంచి నోట్స్ చేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్ ఒకటి వస్తుంది కాబట్టి. కాకపోతే పేపర్ చదవడం చాలా ముఖ్యం. దాన్ని వదిలేసి వీక్లీ అన్ని వారంకి వచ్చిన న్యూస్ పేపర్ సండే రోజు చదువుతాము, అట్లాంటివి కూడా ప్లాన్ చేయదు. అసలు ఈ ప్రొక్రాస్టినేషన్, లేజినెస్, పోస్ట్పోన్మెంట్ ఇట్లాంటివి అస్సలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో భాగంగా ఉండకూడదు. నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అలా చేస్తే పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో దట్ ఈస్ మై సజెషన్. టైం టేబుల్ మన కంక్లూషన్లో చెప్పాలి అంటే టైం టేబుల్ మన క్యాపబిలిటీస్ బేస్ మీద తయారు చేసుకోవాలి. ఒక లాంగ్ టర్మ్ టైం టేబుల్ ఉండాలి, ఒక డైలీ టైం టేబుల్ కూడా ఉండాలి. ఇంకా డైలీ టైం టేబుల్లో న్యూస్ పేపర్ మస్ట్, సబ్జెక్ట్స్ ఒక 2 సబ్జెక్ట్స్ పెట్టుకొని మార్నింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్ అంటూ మనము చదవడము, దానికి తగ్గట్టుగా నోట్స్ తయారు చేసుకోవడము చేస్తూ ఉంటే సివిల్ సర్వీసెస్ తప్పకుండా వస్తుందండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.